అంటే వీడియోని అప్లోడ్ చేసినప్పుడు దాని కింద మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ యొక్క లింక్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. రైట్, వాట్సాప్లో మీరు జాయిన్ కావచ్చు. అండ్ దీనికి సంబంధించిన రిలేటెడ్ పీడిఎఫ్ గ్రామర్స్ టాపిక్స్ కానీ లేదా క్వశ్చన్ పేపర్ బిట్స్ కానీ రైట్ దాని యొక్క ఆన్సర్స్ కానీ రైట్ అప్కమింగ్ డేస్లో దానిలో నేను పోస్ట్ చేస్తాను. రైట్, అందరూ జాయిన్ కాగలరు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ జలీల్ సార్. So today we are going to discuss one more question paper. So this exam was held on 5th date, right, and it is related to social background question paper. So we shall start the first question now, coming to 66th. Let's complete the work dash. So మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. లెట్స్ కంప్లీట్ ద వర్క్ అనే సెంటెన్స్ ఇచ్చి డాష్ ఇచ్చాడు. అంటే ఇట్స్ రిలేటెడ్ టు క్వశ్చన్ ట్యాగ్. సో మనకి లెట్స్తో వచ్చింది. సో లెట్స్తో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఆన్సర్ ఏంటి అంటే రైట్ లెట్ అస్ ఏమవుతుంది ఇక్కడ. సో సెంటెన్స్ని డివైడ్ చేసినట్టయితే ఏమవుతుంది? లెట్ అస్. సో అస్ అంటే ఏంటి? రైట్, ఇది ఆబ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ వి. ఆబ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ వి. సో అప్పుడు మనకి ఏం రావాలి? ప్రొనౌన్ అనేది వి రావాలి. రైట్, సో మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఆక్సిలరీ. ఆక్సిలరీ అనేది ఏం రావాలి? లెట్స్ కంప్లీట్ ద వర్క్. లెట్స్ కంప్లీట్ ద వర్క్ అంటే వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, అంటే కంప్లీట్ చేద్దాము, అంటే పనిని పూర్తి చేద్దాము అంటున్నాను. సో పనిని పూర్తి చేద్దాము అంటే చేయబోయే పని, అంటే ఫ్యూచర్ పని అవుతుంది. సో ఫ్యూచర్ పని అయినప్పుడు ఏమవుతుంది? ఈజీగా మనకి అందులో షెల్ ఆర్ విల్ వస్తుంది. ఏమొస్తుంది? షెల్ ఆర్ విల్. సో వి ఉంది కాబట్టి వికి రిలేటెడ్గా ఏమొస్తుంది? షెల్ వస్తుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? షెల్ వి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, కమింగ్ టు 67. Ranil passed the exam by the skin of his teeth. The meaning of the expression by the skin of his teeth is. సో మనకి ఒక సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. రనీల్ పాస్డ్ ద ఎగ్జామ్ బై ద స్కిన్ ఆఫ్ హిస్ టీత్ అంటే ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్, బై ఎ వెరీ నారో మార్జిన్, బై ఎ వెరీ లార్జ్ మార్జిన్, బై ఎ రికార్డ్ స్కోర్, బై ఎ మార్జిన్ ఆఫ్ డిస్టింక్షన్. సో మనకి ఇక్కడ సెంటెన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ బై ఎ వెరీ నారో మార్జిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే రనీల్ ఎలా పాస్ అయ్యాడు? నారో మార్జిన్ తోటి, అంటే వెరీ షార్ట్ డిస్టెన్స్లో. రైట్, తక్కువ డిస్టెన్స్లో అంటే తక్కువ మార్కుల డిఫరెన్స్తో అతడు పాస్ అవ్వడం జరిగింది. అంటే బై ద స్కిన్ ఆఫ్ హిస్ టీత్ అంటారు దాన్ని ఫ్రేజ్. కమింగ్ టు 68. దిస్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ ఈజ్ డాష్ దట్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్. ఏమంటున్నాడు ఇక్కడ? మనకి రెండు బ్రాండ్లని కంపేర్ చేయడం జరుగుతుంది. ఇది రిలేటెడ్ టు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ క్వశ్చన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? దిస్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ అన్నాడు, అంటే ఇది ఒక బ్రాండ్. అండ్ డాష్ దట్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ అంటే ఇది ఒక బ్రాండ్. అంటే టూ థింగ్స్ని ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. సో టూ థింగ్స్ని కంపేర్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ రిలేటెడ్ టు కంపారిటివ్ డిగ్రీ. సో కంపారిటివ్ డిగ్రీ రిలేటెడ్గా మనకి ఏమొచ్చిందో చూద్దాం. మోస్ట్ డెలిషియస్. సో మోస్ట్ అనేది రాదు, ఎందుకంటే ఓన్లీ టూ థింగ్స్ని మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ కంపారిటివ్ రావాలి. మోర్ దాన్ టూని కంపేర్ చేస్తే సూపర్లేటివ్ మోస్ట్ వస్తుంది. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, మోర్ డెలిషియస్ దాన్ అన్నాడు. రైట్, మోర్ డెలిషియస్ ఇది కరెక్టే, బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? దాన్ అనే కంజంక్షన్ కాకుండా దెన్ అన్నాడు. దెన్ అంటే అప్పుడు అనే మీనింగ్ వస్తుంది. సో దెన్ అనేది రాంగ్ అవుతుంది. మనకి ఏం రావాలి? దాన్ రావాలి, అంటే కంటే. కంటే అనే దానికి మీనింగ్ రావాలి. థర్డ్ వన్ డెలిషియస్ దాన్. డెలిషియస్ దాన్ అని రాదు, ఎందుకు అంటే చూడండి, డెలిషియస్ అంటే ఇక్కడ 3 సిలబల్స్ ఉన్నవి. అంటే వెన్ మోర్ దాన్ 2 సిలబల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి? రైట్, పాజిటివ్ డిగ్రీలో డెలిషియస్ ఉంటే మోర్ దాన్ 2 సిలబల్స్ ఉన్నప్పుడు కంపారిటివ్లో మోర్ వస్తుంది. అదే సూపర్లేటివ్లో అయితే మోస్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకి మోర్ అనేది రాలేదు కాబట్టి అది రాంగ్. ఫోర్త్ వన్ మోర్ డెలిషియస్ దాన్. ఎస్, ఇది కరెక్ట్. మోర్ అనే రైట్ మనకి కంపారిటివ్ డిగ్రీ వర్డ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం దాన్ కంజంక్షన్ వచ్చింది. ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. 69. Choose the correct subscription in letter writing format. రైట్, సో ఏమంటున్నాడు? చూస్ ద కరెక్ట్ సబ్స్క్రిప్షన్ ఇన్ లెటర్ రైటింగ్ ఫార్మాట్ అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు రావడం జరిగింది. రైట్, చూద్దాం మన ఆప్షన్స్. యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ సిన్సియర్లీ. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు రైట్ సబ్స్క్రిప్షన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్లో ఉండాలి. ఏ విధంగా ఉండాలి? పొసెసివ్ ప్రొనౌన్లో ఉండాలి. ఎలాంటి అంటే కామా అంటే అపాస్ట్రఫీ అనేది రాకూడదు. రైట్, ఎలా రాయాలి? యువర్స్. యువర్స్ అనేది వితౌట్ అపాస్ట్రఫీ తోటి రాయాలి. సో ఆ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నార్మల్గా యువర్స్ అని మనం ఇది కరెక్ట్ అనుకుంటాం, బట్ దట్ ఈస్ రాంగ్. ఏది కరెక్ట్ ఇక్కడ? ఫస్ట్ వన్ వితౌట్ అపాస్ట్రఫీ అనేది కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 70. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ప్లూరల్ నౌన్.
ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ప్లూరల్ నౌన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఏది ఇన్కరెక్ట్గా ఉందో ఐడెంటిఫై చేయమంటున్నాడు. రైట్, చూద్దాం. స్టడీస్ ఇట్స్ ఓకే, కరెక్ట్ వన్. రైట్, డైనమోస్ ఆల్సో కరెక్ట్ వన్, అంటే ఇది కూడా ప్లూరలే, ఇది కూడా ప్లూరలే. థర్డ్ వన్ హీరోస్, ఇది రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ HEROES రావాలి హీరోస్ అన్నప్పుడు, ప్లూరల్ ప్రొనౌన్ వచ్చినప్పుడు. బట్ ఇక్కడ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉంది కాబట్టి సో థర్డ్ వన్ ఇస్ ద రాంగ్. ఫోర్త్ వన్ పియానోస్, ఇది కరెక్ట్. రైట్, థర్డ్ ఇస్ ద రాంగ్ వన్. కమింగ్ టు 66 వచ్చేసి మనకేమి ఇచ్చాడు, క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. 67 ఏమో ఫ్రేజ్ యొక్క మీనింగ్, అండ్ 68 వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. 69 మనకి లెటర్ రైటింగ్ ఫార్మాట్ అడిగాడు. 70 వచ్చేసి మనకి ఏం అడిగాడు ఇక్కడ, రైట్, ప్లూరల్ నౌన్ యొక్క స్పెల్లింగ్ అడగడం జరిగింది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 71, వి బాట్ ఎ టిన్ ఆఫ్ చీజ్, ఐడెంటిఫై ద నౌన్స్. సో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, వి బాట్ ఎ టిన్ ఆఫ్ చీజ్ అన్నాడు. సో దీనిలో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, నౌన్స్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. రైట్, ఫస్ట్ మన సెంటెన్స్ చూద్దాం. వి ఏంటి యాక్చువల్గా, ఇది ప్రొనౌన్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వి యూజ్ ప్రొనౌన్. ఓకే, సబ్జెక్ట్ అనేది నౌన్. బాట్ ఏంటి, వర్బ్. ఇది సబ్జెక్ట్ నౌన్ అయితే, ప్రొనౌన్ అయితే ఇక్కడ వర్బ్ అనేది బాట్. ఏ ఏంటి, ఆర్టికల్. సో ఆర్టికల్ దేని ముందర వస్తుంది, నౌన్ ముందర వస్తుంది. ఆర్టికల్ టిన్ అంటే ఏంటి, ఒక డబ్బా అంటే అది ఒక పేరు కాబట్టి నౌన్. ఆఫ్ చీజ్ ఏంటి, అది కూడా నౌన్. రైట్, అది ఒక నేమ్, ఒక ప్రొడక్ట్ యొక్క నేమ్. సో ఇక్కడ మనకి 2 నౌన్లు ఉన్నవి. రైట్, వి అండ్ టిన్, ఇది రాంగ్, ఎందుకంటే వి అనేది ప్రొనౌన్, టిన్ అండ్ చీజ్ ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, 2 నౌన్స్ ఉన్నవి, టిన్ మరియు చీజ్. కమింగ్ టు 72, వైల్ ద గర్ల్ వాజ్ క్రాసింగ్ ద రోడ్ షీ డాష్ ఎ స్నేక్. మనకి ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చాడు. రైట్, ఇది దేని రిలేటెడ్ అంటే వాజ్ వచ్చింది. వాజ్ అంటే నథింగ్ బట్ పాస్ట్ రిలేటెడ్. వైల్ ద గర్ల్ వాజ్ క్రాసింగ్ ద రోడ్, రైట్, ఎప్పుడైతే ఆ అమ్మాయి రోడ్ని క్రాస్ చేస్తున్నదో, షీ డాష్ ఎ స్నేక్, ఆమె ఒక పాముని చూసింది. రైట్, అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ దేని రిలేటెడ్ ఉంది, పాస్ట్ కంటిన్యూస్. సో పాస్ట్ కంటిన్యూస్ అనేది ఏంటి, లాంగ్ యాక్షన్. రైట్, ఇక్కడ లాంగ్ యాక్షన్ అనేది జరుగుతుంది, ఆమె రోడ్డుని క్రాస్ అవుతూ ఉన్నది అనేది లాంగ్ యాక్షన్. సో అక్కడ మనకి ఏం రావాలి, షార్ట్ యాక్షన్ రావాలి, అంటే సింపుల్ పాస్ట్ రావాలి. ఒక లాంగ్ యాక్షన్ వచ్చిందంటే దాన్ని ఇంటరప్ట్ చేసే యాక్షన్ ఏదైతే ఉంటుందో అది స్మాల్ యాక్షన్ అవుతుంది. స్మాల్ యాక్షన్ ఏంటి, సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్ మనకి ఏం రావాలి, షీ సా రావాలి, ఆమె చూసింది. ఎప్పుడైతే ఆమె రోడ్ క్రాస్ చేస్తున్నదో, రైట్, అప్పుడు ఏం చూసింది, ఒక పాముని చూసింది. పాముని చూడడం అనేది ఒక షార్ట్ యాక్షన్, రోడ్డుని క్రాస్ చేస్తూ ఉన్నది అనేది లాంగ్ యాక్షన్. రైట్, కమింగ్ టు 73, ద ల్యాండ్ వాజ్ ప్లౌడ్ డాష్ ద ఫార్మర్ డాష్ ద హెల్ప్ ఆఫ్ ట్రాక్టర్. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, అందులో 2 ఫిలప్స్ ఇచ్చాడు. సూటబుల్ ప్రిపోజిషన్స్ని మనం ఫిల్ చేయాలి. ద ల్యాండ్ వాజ్ ప్లౌడ్, ద ల్యాండ్ అంటే ఏంటి ఇక్కడ, సబ్జెక్ట్. రైట్, వాజ్ ఏంటి, ఆక్సిలరీ వర్బ్. ఇది ఆక్సిలరీ వర్బ్ ఇచ్చాడు. ప్లౌడ్ అంటే ఏంటి, రైట్, దున్నడం. ఇది V3 అవుతుంది, అంటే ఆక్సిలరీ తర్వాత V3 వచ్చింది. నార్మల్గా అయితే మనకి రెగ్యులర్ సెంటెన్స్లో ఏమవుతుంది, యాక్టివ్లో రైట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ తర్వాత V3 వస్తుంది, లేదా హ్యాడ్ తర్వాత V3 వస్తుంది. బట్ ఇక్కడ వాజ్ తర్వాత V3 వచ్చింది, అంటే ఇదేంటి, ప్యాసివ్ వాయిస్. సెంటెన్స్ ఏంటి ఇక్కడ, ప్యాసివ్ వాయిస్. సబ్జెక్ట్, ఆక్సిలరీ అండ్ V3 తర్వాత ఏం రావాలి, నార్మల్గా బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఏమొస్తుంది, బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇది ఆబ్జెక్ట్. ద ల్యాండ్ వాజ్ ప్లౌడ్ బై ద ఫార్మర్, ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. డాష్ ద హెల్ప్ ఆఫ్ ట్రాక్టర్. సో ట్రాక్టర్ అనేది ఏంటి, ఇది ఒక మీన్స్ ఆఫ్ ట్రావెల్. రైట్, మీన్స్ ఆఫ్ ట్రావెల్, ఆ టూల్ అని మనం ఏం చేస్తాం, దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు అంటే విత్ వస్తుంది. ఏమొస్తుంది, విత్. రైట్, బై అండ్ విత్ ఎక్కడ ఉంది, రైట్, విత్ అండ్ బై ఇచ్చాడు. ఇది రైట్, ఇది రాంగ్ అవుతుంది. బై రాంగ్, బై విత్ ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, సో ద ల్యాండ్ వాజ్ ప్లౌడ్ బై ద ఫార్మర్, అంటే ఫార్మర్ ద్వారా దున్నడం జరిగింది. అదేంటి, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాక్టర్, అంటే ట్రాక్టర్ సహాయంతో. కమింగ్ టు 74, ద బాయ్ సాట్ అలోన్, ద సెంటెన్స్ ఆల్సో మీన్స్, అంటే మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ద బాయ్ సాట్ అలోన్ అంటే అబ్బాయి, ఆ బాలుడు ఒంటరిగా కూర్చున్నాడు. అదేవిధంగా ఇందులో కూడా సేమ్ మీనింగ్ వచ్చేలా ఏ సెంటెన్స్ ఉందో చూద్దాం. ద బాయ్ సాట్ సొలెమ్లీ, ఏమన్నాడు, ద బాయ్ సాట్ సొలెమ్లీ అంటే ఏంటి, లైక్ సీరియస్లీ. సొలెమ్లీ అంటే ఏంటి ఇక్కడ, సీరియస్లీ అంటే గంభీరంగా అనే మీనింగ్ వస్తుంది. ద బాయ్ సాట్ డిపెండెంట్లీ అంటే అతడు డిపెండ్ అయ్యి కూర్చున్నాడు అంటున్నాడు. ఇది కూడా రాంగ్ అవుతుంది. గంభీరంగా అన్నా కూడా రాంగే, డిపెండెంట్లీ అన్నా కూడా రాంగ్ అవుతుంది.
ద బాయ్ సాట్ గ్లమ్లీ అంటే ఏంటి ఇక్కడ అంటే బాధగా. సో బాధగా అనేది రాంగ్. మనకేం రావాలి? ద బాయ్ సాట్ బై హిమ్సెల్ఫ్. ఆ బాలుడు తనకు తానే కూర్చున్నాడు. తనకు తానే కూర్చున్నాడు అంటే తనతో ఎవరూ లేరు, అంటే ఒంటరిగా కూర్చున్నాడు. సో 4th ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. అండ్ కమింగ్ టు 75, చూస్ ద గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్. మనకి ఇందులో 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో గ్రామటికల్ ఏది కరెక్ట్ ఉందో చూడమంటున్నాడు. టేక్ కేర్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్. టేక్ కేర్ లెస్ట్ యూ డు నాట్ ఫెయిల్. టేక్ కేర్ లెస్ట్ యూ డు నాట్ ఫెయిల్. టేక్ కేర్ లెస్ట్ యూ మే కేర్. సో ఇక్కడ మనకి లెస్ట్ అన్నాడు. లెస్ట్ అంటే ఏంటి? లేకపోతే లేదా కాకపోతే అనే మీనింగ్ వస్తుంది. టేక్ కేర్ జాగ్రత్తగా ఉండు. లేకపోతే యూ షుడ్ ఫెయిల్, ఏమవుతావు? నీవు ఫెయిల్ అవుతావు. సో మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే లెస్ట్ అనే సెంటెన్స్ అంటే వర్డ్ వచ్చినప్పుడు షుడ్ కంపల్సరీగా రావాలి. రైట్, లెస్ట్ వచ్చినప్పుడు షుడ్ అనేది రావాలి. షుడ్ అనేది ఏంటి? ఇక్కడ పాసిబిలిటీని తెలుపుతుంది. రైట్, పాసిబిలిటీని తెలుపుతుంది. సో మరి సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఇది కరెక్ట్ ఆన్సర్, బట్ స్టిల్ విల్ సీ ద రిమైనింగ్ ఆల్సో. టేక్ కేర్ లెస్ట్ యూ డు నాట్ ఫెయిల్. సో మనకు ఆల్రెడీ లెస్ట్ ఏంటి? లెస్ట్ అనే వర్డ్ లేకపోతే, కాకపోతే అంటే ఆల్రెడీ ఇట్స్ అ నెగిటివ్ వర్డ్. ఆల్రెడీ ఒక నెగిటివ్ వర్డ్ ఉన్నాక మళ్ళీ నాట్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చా అంటే చేయరాదు. అంటే ఒక సెంటెన్స్లో డబుల్ నెగిటివ్ అనేది యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్, టేక్ కేర్ లెస్ట్ యూ డు నాట్, మళ్ళీ డబుల్ నెగిటివ్ వచ్చాయి. లెస్ట్ ఆల్రెడీ నెగిటివ్ అండ్ నాట్ అనేది కూడా మళ్ళీ నెగిటివ్. ఇట్స్ అ రాంగ్ వన్. టేక్ కేర్ లెస్ట్ యూ మే కేర్, ఇది రాంగ్. సెంటెన్సే గ్రామటికల్గా రాంగ్ ఉంది. టేక్ కేర్ లెస్ట్ యూ మే కేర్, అది రాంగ్. సో మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే లెస్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ షుడ్ వస్తుంది. లెస్ట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే లేకపోతే లేదా కాకపోతే అనే మీనింగ్ వస్తుంది. 71 ఏమి ఇచ్చాడు మనకి? రైట్, నౌన్స్ అడగడం అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పెట్టి అడగడం జరిగింది. 72 వచ్చేసి టెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్ అడగడం జరిగింది. 73 వచ్చేసి ప్రిపోజిషన్ బిట్. 74 రైట్ సెంటెన్స్, రైట్ సేమ్ సెంటెన్స్ అడగడం జరిగింది, అంటే సేమ్ మీనింగ్ వచ్చే సెంటెన్స్ అడగడం జరిగింది. 75 రైట్ ఇట్స్ రిలేటెడ్ టు సెంటెన్స్ ఫ్రేమింగ్ అగైన్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 76, డాష్ వీ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఏమన్నాడు ఇక్కడ మనకి? డాష్ వీ హ్యావ్ వన్ ద మ్యాచ్ అంటే ఇన్ ద మిడిల్లో ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్క్లమేటరీ మార్క్ రైట్ రిప్రజెంట్స్ లైక్ షోయింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ సడన్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. మన యొక్క సడన్ ఫీలింగ్స్ని కానీ ఎమోషన్ని కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. రైట్, ఇక్కడ డాష్ వీ హ్యావ్ వన్ ద మ్యాచ్ అంటే ఇక్కడ మనం గెలిచాము. గెలిచినప్పుడు ఎలాంటి ఎక్స్క్లమేటరీ వర్డ్స్ని యూజ్ చేస్తాము? రైట్, హుష్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? హుష్. హుష్ అంటే ఏంటి? ఇట్స్ రిలేటెడ్ టు సైలెన్స్. రైట్, ష్ అంటాము అంటే సైలెంట్గా ఉండడం అన్నట్టు. హుర్రే, హుర్రే అంటే ఎస్ ఇట్స్ రిలేటెడ్ టు విన్నింగ్ ద మ్యాచ్ అంటే ఆనందాన్ని వ్యక్తపరచడం. గెలిచాము అనే ఆనందాన్ని వ్యక్తపరిచే వర్డ్ ఏంటి? హుర్రే. బట్ విల్ సీ రిమైనింగ్ ఆల్సో. అలాస్, అలాస్ అంటే ఏంటి? అయ్యో. రైట్, పాపం. రైట్, ఎవరైనా చనిపోయినప్పుడు అలాస్ అంటాం. రైట్, ఎక్స్ప్రెసింగ్ లైక్ సాడ్ ఫీలింగ్స్. కమింగ్ టు ఊప్స్. ఊప్స్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు మేకింగ్ మిస్టేక్. ఇఫ్ యూ హ్యావ్ మేడ్ సమ్ మిస్టేక్, మనం ఒక మిస్టేక్ చేసామనుకోండి, తప్పు చేసామనుకోండి, ఎదుటి వాళ్ళు ఏమంటారు? ఊప్స్ అంటారు. రైట్, మనం నార్మల్గా చాటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. ఊప్స్ అనే వర్డ్ అంటే తప్పు చేసినప్పుడు యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే ఊప్స్. బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? హుర్రే. రైట్, కమింగ్ టు 77, నో సూనర్ హ్యాడ్ ఐ గాట్ ఇన్ టు ద ట్రైన్ డాష్ ఇట్ స్ట్రీమ్డ్ ఆఫ్. మనకి ఇక్కడ నో సూనర్తో వచ్చిన కోరిలేటివ్ కంజంక్షన్ అడగడం జరుగుతుంది ఇక్కడ. రైటా? సో ఇక నో సూనర్ వచ్చినప్పుడు ఏం రావాలి? యాక్చువల్గా దాన్ రావాలి. ఏం రావాలి? దాన్. సో నో సూనర్ దాన్ ఇవేం చేస్తుంది? ఈ కోరిలేటివ్ కంజంక్షన్ అనేది రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది. నో సూనర్ హ్యాడ్ ఐ గాట్ ఇన్ టు ద ట్రైన్ అంటే నేను ఆ ట్రైన్లోకి ఎంటర్ కాగానే ఏమైంది? రైట్, దాన్ ఇట్ స్ట్రీమ్డ్ ఆఫ్, అది ముందుకు వెళ్ళిపోయింది అనే మీనింగ్ వస్తుంది. అంటే నో సూనర్ వచ్చినప్పుడు కంపల్సరిగా దాన్ మాత్రమే రావాలి. లాటర్, వెన్, దెన్ ఇవి రాంగ్, గ్రామటికల్లీ రాంగ్, గుర్తుపెట్టుకోండి. నో సూనర్ దాన్ అండ్ రెండు సెంటెన్సెస్ ఉండాలి మళ్ళీ. కమింగ్ టు 78, సో ఫైండింగ్ అన్ ఎర్రర్ ఫ్రమ్ ద సెంటెన్స్. ఐ హ్యాడ్ సీన్ హిమ్ ట్వైస్ బిఫోర్ హీ లెఫ్ట్ టు న్యూయార్క్. సో మనకి ఇక్కడ సెంటెన్స్ 4 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. సో విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్? వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ హియర్. సో ఐ హ్యాడ్ ఏంటి? సబ్జెక్ట్. రైట్, హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ. ఎందుకంటే ఇక్కడ మెయిన్ వర్బ్ యాక్షన్ వర్బ్ వచ్చింది కాబట్టి, అంటే V3 ఇది. ఇట్స్ రిలేటెడ్ టు పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్.
ఐ హ్యాడ్ సీన్ హిమ్ ట్వైస్. ఎన్నిసార్లు చూశాను? 2 సార్లు. ఎవరిని? అతనిని. ఓకే, ఇక్కడ వరకు ఏ అండ్ బి కరెక్ట్. బిఫోర్, ఎప్పుడు? బిఫోర్, ముందు. హీ, అతడు ఏం చేశాడు? లెఫ్ట్ టు న్యూయార్క్. సో లెఫ్ట్ టు న్యూయార్క్ అనేది రాంగ్. ఎందుకంటే లీవ్ ఆర్ లెఫ్ట్ వచ్చినప్పుడు ఏం రావాలి? యాక్చువల్గా ఫర్ రావాలి. ఏం రావాలి? ఫర్. సో నార్మల్గా ఐఎమ్ గోయింగ్ టు అంటాం, ఐఎమ్ మూవింగ్ టు అంటాం, రైట్? ఆ విధంగా లీవ్ ఆర్ లెఫ్ట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే ఫర్ అనే ప్రిపోజిషన్ వస్తుంది, టు అనే ప్రిపోజిషన్ రాదు. ఇది గుర్తుంచుకోండి, రైట్? లీవ్ ఆర్ లెఫ్ట్ వచ్చినప్పుడు ఓన్లీ ఫర్ అనే ప్రిపోజిషన్. బిఫోర్ హీ లెఫ్ట్ టు న్యూయార్క్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? ఇక్కడ మనకు రాంగ్ ఏముంది అంటే డి. డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్, రైట్? మీన్స్ రాంగ్ ఆప్షన్. 79. ద సెకండ్ రంగ్ లీడర్స్ ఆర్ విగోరస్లీ డాష్ ఫర్ దేర్ క్యాండిడేట్స్. అంటే ఇక్కడ ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఏం చేస్తున్నారట? వాళ్ళు క్యాన్వసింగ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? క్యాన్వసింగ్ వాళ్ళ కోసం, అంటే క్యాంపెయినింగ్, నథింగ్ బట్. సో క్యాన్వసింగ్ యొక్క స్పెల్లింగ్ అడగడం జరిగింది. ఇక్కడ క్యాన్వసింగ్ స్పెల్లింగ్ ఏంటి అంటే ఇది CANVASSING, రైట్? పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ సహచరులను గెలుపుకోవడానికి లేదా వాళ్ళు గెలవడానికి ఏం చేస్తారు? నార్మల్గా క్యాన్వసింగ్ చేస్తారు, క్యాంపెయినింగ్ అంటాం దాన్ని, పబ్లిసిటీ, రైట్? అండ్ కమింగ్ టు 80. స్మాల్ పాక్స్ ఈజ్ ఎ టెర్రిబుల్ డాష్. స్మాల్ పాక్స్ అనేది ఏంటి? టెర్రిబుల్ డిసీజ్. ఏంటది? డిసీజ్. సో మళ్ళీ ఇక్కడ మనకి స్పెల్లింగ్ DECAS, ఇది రాంగ్. డిసీజ్, ఎస్, ఇది కరెక్ట్. DISEASE, డిసీజ్ అనేది కరెక్ట్. సో దిస్ టూ ఆల్సో రాంగ్ వన్. సో డిసీజ్ అంటే ఏంటి అంటే డైడ్ ఆర్ డెత్ అనే మీనింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే డిసీజ్. అండ్ కమింగ్ టు 81. ద గర్ల్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ డాష్ ఫ్యామిలీ, రైట్? ద గర్ల్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ డాష్ ఫ్యామిలీ అంటున్నాడు. ఏంటి ఇక్కడ? ఏ అఫ్లూయెంట్, ద అఫ్లూయెన్స్, అఫ్లూయెంట్ అండ్ అఫ్లూయెంట్. సో మనం ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. సో దిస్ బిట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టికల్స్. ద గర్ల్ ఏంటి? సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, కమింగ్ వచ్చేసి మెయిన్ వర్బ్, రైట్? మెయిన్ యాక్షన్ వర్బ్. ఫ్రమ్, రైట్? డాష్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ ఏంటి ఇక్కడ? ఇట్స్ ఎ నౌన్. ఫ్యామిలీ ఏంటి ఇక్కడ? ఇట్స్ ఎ నౌన్. సో నౌన్ కాబట్టి దాని ముందు మనకు కూడా ఏమొస్తుంది? అఫ్లూయెంట్. ఏ అఫ్లూయెంట్ అనొచ్చా అంటే అనరాదు. ఎందుకంటే ఏ అనేది వావెల్, ఏ అనేది వావెల్ కాబట్టి, రైట్? సౌండ్ కూడా ఆ సౌండ్ వస్తుంది అంటే యాన్ రావాలి. ఏం రావాలి? యాన్ అనేది కరెక్ట్ వన్. యాన్ అఫ్లూయెంట్ ఫ్యామిలీ అనాలి, రైట్? యాన్ అఫ్లూయెంట్ ఫ్యామిలీ అనేది కరెక్ట్ అవుతుంది. దా అనేది కూడా సూటబుల్ కాదు. అండ్ వితౌట్ ఆర్టికల్ యూజ్ చేయొచ్చా అంటే అది కూడా కాదు, ఎందుకంటే ఫ్యామిలీ అనేది సింగులర్ కాబట్టి, రైట్? అఫ్లూయెంట్ అనేది వాడాలి. బట్ ఇక్కడ వోవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అనేది సూటబుల్. కమింగ్ టు 76. ఏమి ఇచ్చాడు మనకి అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. 77, రైట్? కోరిలేటివ్ కంజంక్షన్ బిట్. 78 ఫైండింగ్ అన్ ఎర్రర్ ఫ్రమ్ ద సెంటెన్స్. 79 వచ్చేసి రైట్ వొకాబులరీ రిలేటెడ్ బిట్ అడగడం జరిగింది. 80 వచ్చేసి కూడా సేమ్ వొకాబులరీ రిలేటెడ్ స్పెల్లింగ్స్. అండ్ 81 ఆర్టికల్ బిట్ అడగడం జరిగింది ఇందులో. సో కమింగ్ టు 82. ఐ లైక్ డాష్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. మనకు ఐ లైక్ అనే రైట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్తో కూడిన ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దాని కంటిన్యూయేషన్ ఏమొస్తుంది అని చూద్దాం. ఐ లైక్ APJ అబ్దుల్ కలామ్స్ వింగ్స్ ఆఫ్ ఫైర్, రైట్? APJ అబ్దుల్ కలామ్స్ ఏ వింగ్స్ ఆఫ్ ఫైర్ అంటున్నాడు. ఇది రాంగ్. ఎందుకు అంటే ఇట్స్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఏంటి? ఇట్స్ ఎ బుక్. సో బుక్ ముందర ఏ అనే ఆర్టికల్ని మనం వాడకూడదు. అబ్దుల్ కలాం, APJ అబ్దుల్ కలామ్స్ అనేది కరెక్టే, బట్ ఏ అనే ఆర్టికల్ రాంగ్ అవుతుంది. సెకండ్ వన్ APJ అబ్దుల్ కలామ్స్ వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇది కరెక్ట్ అవుతుంది. అంటే అబ్దుల్ కలాం గారి లేదా అబ్దుల్ కలాం యొక్క వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ని నేను ఇష్టపడతాను. సో సెకండ్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో లెట్స్ సీ ద థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఆల్సో. APJ అబ్దుల్ కలామ్స్ యాన్ అంటున్నాడు. యాన్ అనేది రాంగ్, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి వోవెల్ సౌండ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ ఆ బుక్స్ ముందర రైట్ దాని ఆర్టికల్ అనేది రాదు. ఫోర్త్ వన్ దా ఇచ్చాడు, అది కూడా రాంగ్, ఆర్టికల్ రాదు, రైట్? కమింగ్ టు 83. ద సోల్జర్ సెడ్ టు ద కమాండర్ ప్లీజ్ గివ్ మీ ద ఆర్డర్స్ సార్. మనకి ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? రిపోర్టెడ్ స్పీచ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. అండ్ కొటేషన్ మార్క్లో ఏమి ఇచ్చాడు? ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చాడు. చూడండి ఇప్పుడు ద సోల్జర్ సెడ్ టు అనేది ఏమవుతుంది? టోల్డ్ లేదా ఆస్కర్ అవుతుంది. సెడ్ టు ద కమాండర్ ప్లీజ్ అన్నాడు కదా. సో ప్లీజ్ అన్నాడు అంటే ఏమవుతుంది? రిక్వెస్టెడ్ అవుతుంది, రైట్? ప్లీజ్ వచ్చింది అంటే రిక్వెస్టెడ్. ద సోల్జర్ రిక్వెస్టెడ్ టు ద కమాండర్ ఏంటి? ఇన్ఫినిటివ్. టు గివ్ హిమ్ ద ఆర్డర్, to give him the order. First one is the correct one, but still we'll see the remaining also why it is wrong.
ద సోల్జర్ రిక్వెస్టెడ్ ద కమాండర్ టు లెట్ ద ఆర్డర్. సో ఇది రాంగ్, టు లెట్ అనేది రాదు. రైట్. థర్డ్ వన్, ద సోల్జర్ రిక్వెస్టెడ్ ద కమాండర్ లెట్ ద ఆర్డర్. ఎస్, ఇది కూడా రాంగ్, లెట్ మళ్ళీ. ఫోర్త్ వన్, ద సోల్జర్ రిక్వెస్టెడ్ ద కమాండర్ టు గివ్ మీ ద ఆర్డర్. రైట్, టు గివ్ మీ ద ఆర్డర్ అనేది రైటా, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ద సోల్జర్ అన్నాడు, ఏమన్నాడు, ద సోల్జర్ సెట్ టు ద కమాండర్, ఏమని చెప్పాడు, ప్లీజ్ గివ్ మీ ద ఆర్డర్ అన్నాడు. రైట్, ఆ సోల్జర్ అనే వ్యక్తి ఏమవుతాడు ఇక్కడ, హీ అవుతాడు. ఏమవుతాడు ఇక్కడ, హీ అవుతాడు. ఇక్కడ మీ అనేది రాంగ్ అవుతుంది. రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 84, ఐడెంటిఫై ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. సమ్ ప్లేడ్ అదర్స్ క్రికెట్ అండ్ హాకీ. ఇది రాంగ్, గ్రామటికల్లీ రాంగ్. సమ్ ప్లేడ్ అదర్స్ అంటున్నాడు. రైటా. సో there is no meaning of this sentence. Second one, some cricket played and others hockey. Some played and others hockey cricket. ఇది wrong totally. Some played other అంటే దీనిలో మన క్లారిటీ లేదు. Fourth one, some played hockey and others cricket. Sorry, second one and fourth one చూడవచ్చు మనం. Some cricket played అన్నారు. Some cricket played అనేది wrong అవుతుంది. ఎందుకంటే సో మనకి ఏమి చేయాలి ఇక్కడ, some తర్వాత played verb. Some played hockey and others cricket. ఇది కరెక్ట్ అవుతుంది. రైట్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్లో ఉంది కాబట్టి సో ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్. కమింగ్ టు 82, ఏమి ఇచ్చాడు, ఇట్స్ రిలేటెడ్ టు అగైన్ ఆర్టికల్ బిట్. 83 వచ్చేసి మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ బిట్ అడగడం జరిగింది. 84 వచ్చేసి రైట్ ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది అడగడం జరిగింది. రైట్, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. రైట్, అంటే వీడియోని అప్లోడ్ చేసినప్పుడు దాని కింద మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ యొక్క లింక్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. రైట్, వాట్సాప్లో మీరు జాయిన్ కావచ్చు. అండ్ దీనికి సంబంధించిన రిలేటెడ్ పీడిఎఫ్ గ్రామర్స్ టాపిక్స్ కానీ లేదా క్వశ్చన్ పేపర్ బిట్స్ కానీ రైట్ దాని యొక్క ఆన్సర్స్ కానీ రైట్ అప్కమింగ్ డేస్లో దానిలో నేను పోస్ట్ చేస్తాను. రైట్, అందరూ జాయిన్ కాగలరు. రైట్, థ్యాంక్ యూ ఆల్.